ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన టాపిక్ నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అనే మాట ఇప్పుడు వరకు చెప్పని వారు కానీ పలకని వారు కానీ ఎవరైనా ఉన్నారా? ఈ వీడియో చేయడానికి గల కారణం, ప్రతిరోజు మనము క్షమించండి, ఐఎమ్ సారీ అని చాలామందికి చెబుతూ ఉంటాం. నాకు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటి వరకు సారీ చెప్పకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే వారి గురించి మనము మాట్లాడుకోవాలి. గొప్ప సంగతి ఏమిటంటే, ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా క్షమాపణ చెప్పకుండా, సారీ చెప్పకుండా ఎప్పుడు కూడా ఉండలేదు. ఎందుకంటే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలను బట్టి కొన్నిసార్లు మనం క్షమాపణ చెప్తాం. అయితే క్షమాపణ చెప్పకుండా ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నారు. బైబిల్ గ్రంథం చదివితే బైబిల్లో ఒక ఆయన కనబడతారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జీవితంలో ఒక్కసారైనా కూడా ఆయనను క్షమించమని అడగలేదు. ఆయనే అనేక మందిని క్షమించారు. ఆయనే అనేక మందిని క్షమించి ప్రేమించిన విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన నన్ను క్షమించండి అని ఎందుకు అనలేదు అని అంటే, ఆయన జీవితం, ఆయన మాటలు, ఆయన క్రియలు ఎప్పుడు కూడా తప్పు పట్టే విధంగా కనబడట్లేదు బైబిల్ గ్రంథంలో. ఆయన గురించి విమర్శించేవారు అనేక మంది ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథం చదివితే ఆయన ఎప్పుడు ఆయన్ని క్షమించమని అడగలేదు. అనేక మందిని ఆయనే క్షమించారు. ఇంకా గొప్ప విషయం ఏమిటి అని అంటే, క్షమించడం అనే విషయం గురించి ఆయన ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. క్షమాపణ ప్రతి మనిషిలో ఉండాలని కూడా ఆయన కోరుకున్నారు. మనం వాక్యం చదివితే లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడింది. క్షమించుడి, మీరు క్షమించబడతారు అని ప్రభువారే అక్కడ మాట్లాడతారు. అంత మాత్రమే కాకుండా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఇంకొక చక్కని మాట ప్రభువారు మాట్లాడతారు. మీకు విరోధమైన వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని క్షమించండి, అప్పుడు పరలోకమందున్న తండ్రి మీ పాపములను ఆయన క్షమిస్తారు అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఇంకా ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్తాను. ఏమిటంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు కలువరిగిరిలో 3 మ్రేకుల మీద వేలాడుతూ ఒక మంచి మాట అక్కడ మాట్లాడడం జరిగింది. వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ప్రభువారు అక్కడ మాట్లాడారు. అక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, వీరిని క్షమించండి అని ప్రభువారు అన్నారు. అంతే తప్ప నన్ను క్షమించండి అని అక్కడ వేడుకోలేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి జీవితంలో ఎప్పుడు తప్పిదము చేయలేదు కనుక ఈ సారీ అనే మాట పలకడానికి వీలు లేకుండా పోయింది. లేకపోతే ఇంకొక మాట అనొచ్చు, ఈ మాట అనడానికి ఆయన జీవితంలో ఏ తప్పిదం దొరలలేదు కనుక ఈ మాట ఆయనకు అవసరం పడలేకపోయింది. అందుని బట్టి ఈరోజు మీకు నాకు తెలియవలసిన గొప్ప విషయం ఏంటంటే, ఈ భూమి మీద సారీ చెప్పకుండా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వారే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఎవరికి సారీ చెప్పలేదు, సారీ చెప్పేంత పని ఆయన చేయలేదని ప్రకటిస్తూ ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన విషయాలు, ఇలాంటివెన్నో మరెన్నో వీడియోస్గా నేను చేయాలని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలకి ఈ వీడియోస్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.